హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గనీనా బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో కొత్త పెట్టుకుంటున్నాం అన్నమాట. కొత్త అంటే పంట పండించే ముందు కొత్త పెట్టుకొని పంట పండిస్తే మంచిది అని అంటారు. కొత్త పెట్టేదాకా నారు పోయారు అనమాట మా సైడ్. మరి మీ సైడ్ ఎట్లా చేస్తారు అనేది కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. సో ఈరోజు అదనమాట. మార్నింగ్ పని అయిపోయింది, స్నానం చేసేసినాం. మా మమ్మీ కూరగాయలు తెచ్చింది, దేవునికి దీపం ముట్టించి ఈరోజు మా వదిన కూడా పెడుతుంది. మా వదిన కూరగాయలు ఇచ్చొచ్చి మా ఇంటికాడ మేము ఎట్లా చేసుకుంటాం అనేది చూపిస్తాం అనమాట. ఇప్పుడైతే దేవునికి దీపం ముట్టేస్తాం అనమాట. చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే కూరగాయలు ఎలా పోతున్నాం, అక్కడ పోయినాక చూపిస్తాను అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కూరాడు ఊదేస్తున్నా అనమాట. మా ఇంట్లో 2 కూరలు ఉంటాయి. ఒకటేమో దేవునికి సంబంధించింది, ఇంకొకటి ఇంటికి సంబంధించింది. అంటే ఇంటికి సంబంధించింది అంటే గృహప్రవేశం చేసేటప్పుడు పెట్టేది ఒకటి ఉంటుంది, ఇంకొకటి మాకు పట్నాలు అవన్నీ ఉన్నాయి కదా. మీరు నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో పట్నాలు అవన్నీ చూస్తారు. సో అవి ఉంటాయి. 2 ఎందుకున్నాయి అంటే నేను ఒక టైం ఎప్పుడైనా చూసుకొని నేను చెప్తాను అనమాట. 2 అనేది ఉంటాయి కంపల్సరీ. సో కూరాడు అనేది ఎక్కువ ఇంటి అమ్మాయిలు, అంటే ఇప్పుడు మా ఇంట్లో మా చెల్లె, నేను, మా అత్తమ్మ, సో ఇట్లా మా అక్క చెల్లెలు, మా అత్తమ్మలు వాడి సైడ్ వాళ్ళే ఊదిస్తారు అనమాట ఎక్కువ. ఇంకా వీళ్ళు లేని వాళ్ళు ఇట్లా పూజించుకుంటారు. కోడళ్ళు అని అంటే మా మమ్మీ లెక్క, మా పెద్దమ్మలు వాళ్ళు ఉంటారు కాబట్టి ఎప్పుడైనా మాకు వీలు కానప్పుడు వాళ్ళే ఊదించుకుంటారు అనమాట. కాబట్టి ఇప్పుడు నేనున్నా కాబట్టి నేనే ఊదిస్తున్నా. సో అలా ఏమేస్తారు అని అంటే పసుపు, కుంకుమ, ఇంకా కనుము, కుడుక, పోక, ఖర్జూర కంపల్సరీ పెడతారు అనమాట. అది కూడా ఒక దేవుడు అనమాట. సో అది ఎలా ఉంటే మన లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. అది ఎంతెంత గ్రోత్ ఎంత మంచిగా ఉంటే మన లైఫ్ అంత మంచిగా ఉంటుందని ఒక నమ్మకం అనమాట. సో కొత్త పెట్టుకోవడం అంటే ఏంటంటే పంట స్టార్ట్ అయ్యే కంటే ముందు మనము కొత్త పెట్టుకొని కూరలు ఊదించుకొని లాస్ట్ టైం వచ్చిన పంట బియ్యంతో ఈసారి దేవునికి నైవేద్యం పెట్టడం అనమాట. సో అది పెట్టింది అంటే కూరాడు అంటే లక్ష్మీదేవి అనమాట. సో ఆమెకి చూపించి అది కూరాడికి పెట్టిన నైవేద్యం అమ్మాయిలే తింటారు అనమాట. సో మా చెల్లె, నేను, మా అత్తమ్మ ముగ్గురమే తింటాం. ఒక్కొక్కరు వీలుని బట్టి పెడతారు అనమాట. ఎక్కువ మేమైతే బెల్లపన్నం పెడతాం, కొంతమంది ఏమో పసుపు అన్నంతో పెడతారు. సో ఇష్టం, ఓపిక, ఇంకా వెరైటీస్ చేసుకోవాలనుకునేటోళ్ళు చేసుకుంటారు. లేదు అనుకుంటే బెల్లపన్నంతో చేస్తారు, పసుపు అన్నంతో చేస్తారు. ఇంకా ఎవరికి దోచినట్టు వాళ్ళు, మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే టైం టేకే. ఇప్పుడు ఒక్కొక్కసారి నాట్ల సీజన్ టైంలో మనం పెట్టుకుంటున్నామంటే అప్పుడు నాట్లు వేయడానికి పోయేటప్పుడు మనకి ఎక్కువ పని ఉంటుంది. సో ఆ టైంలో పని జల్దీ అయిపోగొట్టడానికి పసుపు అన్నం అనేది పెట్టుకుంటారు. ఇంకా వీలున్న వాళ్ళు కొంచెము పని లేని టైంలో నారు పోసుకునేటోళ్ళు అయితే బెల్లపన్నం ఓపిక ఉంటే ఇంకా స్వీట్స్ కంపల్సరీ కొత్త పెట్టుకుంటే ఆడవిళ్ళని అత్తారింటి నుంచి పిలుచుకుంటారు అన్నమాట. సో ఈసారి మా అత్తమ్మ వస్తలేదు. ఎందుకు అని అంటే మొన్ననే నా ఎంగేజ్మెంట్కి వచ్చి వెళ్ళిందనమాట. ఇక వాళ్ళు కూడా నాటేసుకోవాలి, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటాయి కాబట్టి అందుకనే రాలేకపోయింది. లేకపోతే ప్రతిసారి వస్తుంది అన్నమాట. కొత్త పెట్టుకోవడము కూరాడికి ఉండే స్టోరీ నాకు తెలిసినంత మాత్రాన ఇంతే. దీని గురించి చాలా ఫైటింగ్స్ అయితే, దీని గురించి చాలామంది దగ్గరైన రోజులు కూడా ఉన్నాయి. దీని ప్రఖ్యాత ఇంపార్టెన్స్ అనేది నేను
నెక్స్ట్ ఒక సర్టెన్ బ్లాగ్లో నేను చెప్పాలి అని అనుకుంటున్నా. ఇది చాలామందికి తెలియదు. సో నేను మా పేరెంట్స్, మా తాత మాకేం చెప్పిండు దాన్ని బట్టి మేము నేర్చుకున్నది నేను ఇంకొకటి వ్లాగ్ చేసి పెడతాం. మీరు కావాలి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి చెప్పండి కూరాడు గురించి అంటే ఏంది అని అంటే నేను డీటెయిల్గా చెప్తాను అన్నమాట. ఇప్పుడైతే నేను కూరాళ్ళు అనేది ఊదిస్తున్నా. ఇంకా చూడండి. మీరు అందరూ అనుకోవచ్చు ఎంగేజ్మెంట్ అంటుంది ఎప్పుడు అయింది ఏంది అని. ఆ వీడియోస్ అన్నీ అప్కమింగ్ వస్తాయి అన్నమాట. నేను ఇప్పుడే ఎంగేజ్మెంట్ వీడియో ఇంకా నాకు రాలేదు. సో ఆ వీడియో వచ్చినాక నాకు ఇంకా సీడీ రా కాపీస్ అవన్నీ రాలేవు. అవన్నీ వచ్చినాక నేను ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తాను అన్నమాట. సో అప్పటి వరకు ఎంగేజ్మెంట్ అయిపోయాక ఇది పెట్టుకున్నాం. దాని తర్వాత పట్నాలు, సత్యనారాయణ స్వామి కథ, ఇంకా నెక్స్ట్ జరిగే ప్రాసెస్ అంతా మీ వ్లాగ్లో చూస్తారు. లాస్ట్కి ఎంగేజ్మెంట్ పెళ్లి సిరీస్ అన్నీ ఒకసారి చేస్తా. సో ఇప్పుడు అన్నీ డివోషనల్ ఉంటాయి అన్నమాట. వ్లాగ్స్ అన్నీ వచ్చేటి అన్నీ డివోషనల్ సంబంధించింది. నెక్స్ట్ మా సైడ్ పట్నాలు ఇలా జరుగుతాయి, మా ఇంట్లో ఇట్లా జరుగుతాయి. ఇప్పుడే కూరలు అనేది ఊదిచ్చేసినాం అన్నమాట. ఊదిచ్చేసినాక మా మమ్మీ దేవునికి నైవేద్యం వండింది అన్నమాట. దేవునికి కాదు, మేము దేవునికి ఏం పెట్టాము ఈరోజు, ఓన్లీ కూరళ్ళకే పెడతాం అన్నమాట. కూరళ్ళకి పెట్టింది ఆడపిల్లలు తినాలి అంతే. అదొకరు నాన్ వెజ్ తినలే. సో ఇప్పుడు డ్రెస్ అనేది చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ ఇట్లా చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మా మమ్మీ నైవేద్యంకి ఏమనేది అనేది మీకు చూపిస్తాను అన్నమాట. వెళ్ళిపోదాం. బెల్లపన్నం, చారు, వంకాయ చిక్కుడుకాయ అన్నమాట. కొబ్బరికాయ కాలు పెట్టుకుని మామూలుగా అంతే. సో బోలు తోముతుంది.